ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను మరి ఈరోజు ప్రభా నువ్వు మాకు ఇచ్చిన వాక్యాంశంలోకి వెళ్తుండగానైనా మీరే సత్యస్వరూపైన ఆత్మ మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి. మాట్లాడుతున్న నన్ను ప్రభా వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి నీ కృపతో మమ్మల్ని భద్రపరచమని, నీ చిత్తంలో మమ్మల్ని ప్రభా నాతని నిలబెట్టమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశము మరి మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనాలండి. కేవలం 4 వచనాలు మాత్రమే. మరి ఇది చాలా చక్కటి సందర్భం, చాలా చక్కటి ప్రశ్నలు. మరి 4 వచనాలు ఉన్నాయి, కానీ 4లో కనీసం 5-6 ప్రశ్నలన్నా నాకు కలిగినాయండి. హల్లెలూయా. ఈ ప్రశ్నలకి కరెక్ట్ జవాబు నేను ఈరోజు మీకు చెప్పగలనా లేదా నాకు తెలియదు. ఇంకనూ నేను కనిపెడుతున్నాను. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ నుండి నేను ఈ 4 అధ్యాయాల గురించి దేవుని దగ్గర అడుగుతున్నా. మరి నాకు ఎంతవరకు ఇచ్చాడో అనేది తెలియదు, కానీ ఈరోజు మనం కలిసి ధ్యానిద్దాము. మరి బైబిల్ ఉన్నవారు ధ్యానించండి నాతో పాటుగా. అంత మాత్రమే కాదు, తర్వాత కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే నాకే అన్నీ తెలుసని నేను ఇక్కడ నిలబడి చెప్పట్లేదమ్మా. కేవలం నాకు దేవుడు బయలుపరిచిన కొన్ని సత్యాలు, అంత మాత్రమే కాదు, ప్రేరేపించబడి నాకు అనిపించినవి నేను చెప్తాడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను. కాబట్టి నేను చెప్పేవి కరెక్ట్ అయినను తప్పైనను నన్ను మన్నించమని, మరి మీరు దేవుని దీవెనలు పొందుకొని దేవుని వాక్యం అనే సత్యంలో మీరు ఎదగాలని కోరుకుంటున్నానండి. మరి ఈ రోజు మరి వాక్యాన్ని మరొకసారి చదువుతానండి. మరి మొత్తం 4 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుందాము. వారు కపెర్నౌమునకును వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఆ అరశెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునని చెప్పెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీయోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకరము పన్నును ఎవరి యొద్ద వసూలు చేసెదరు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండు నిమిత్తము నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేప పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును హల్లెలూయా వారికిమ్మని అతనితో చెప్పెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 4 వచనాలండి. చాలా పెద్ద వచనాలు, కానీ 4 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ 4 వచనాలలో ఎన్ని గొప్ప సత్యాలు ఉన్నాయో ఈరోజు మనము నేర్చుకుందాము. ఇక్కడ మొట్టమొదటగా చూస్తే ఇక్కడ మరి అరశెకెలు అంటే మరి ఇంగ్లీష్లో టెంపుల్ ట్యాక్స్ అని ఉందండి. మరి మందిరం యొక్క మరి పన్ను అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. మరి ఇక్కడ పన్ను వసూలు చేసేవారంట. మరి ఇది ఎలాంటి సందర్భంలో ఉంది అనేది చూస్తే, ఒకానొక దినమున పేతురు గారు ఉన్నారండి. ఆ పేతురు గారు యేసు ప్రభు ఇంట్లోకి, యేసు ప్రభు దగ్గరికి అలా వస్తున్నారు. అలా గుమ్మం దగ్గరికి వచ్చాడో లేదో వెంటనే ఈ శిష్యులు, అంటే నాకు అర్థమైంది చెప్తున్నానండి, మరి ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు పేతురుని చూసి, మరి మీ యేసు ప్రభు అంటే క్లియర్గా మరి యేసు అని చెప్పేసి మరి అతను మీ యజమానుడని క్లియర్గా అంటున్నారు. మరి చూడండి వచనం చూద్దాం. మరి ఇక్కడ ఎక్కడ అడుగుతున్నాడు తెలుసా? ఇక్కడ అతడు ఇంటిలోనికి వచ్చి మాట అనక మునుపే అని చూస్తే మీ బోధకుడు అంట. చూడండి, మీ బోధకుడు. హల్లెలూయా. 2వ వచనంలో అంటే 24వ వచనంలోనే ఉందండి, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని చెప్పేసి పేతురుని అడుగుతున్నాడు. ఎక్కడ? పేతురు గారు అట్లా యేసు ప్రభు దగ్గరికి రాబోతుండగా వీరు కనిపించి, మీ బోధకుడు, మీ యేసు ప్రభు ఉన్నారు కదా, మరి ఆయన మరి పన్ను వసూలు చేస్తా, మరి పన్ను కడతాడా లేదా అని అడిగినప్పుడు మరి పేతురుకి ఏం చెప్పాలో తెలియక, మరి చెప్పకనే చెప్పాడో తెలిసి చెప్పాడో నాకు తెలియదు, కానీ చెల్లిస్తాడు అని చెప్పి మరి యేసు ప్రభు దగ్గరికి లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే యేసు ప్రభు వారికి అన్నీ తెలుసు కదండి. మరి బయట జరుగుతుంది తెలుసు, లోపల జరుగుతుంది తెలుసు. వెంటనే పేతురుని పిలిచి పేతురు వైపు చూసి, పేతురు ఈ సందర్భాన్ని ఎత్తక మునుపే ఏమంటున్నాడంటే, నీకేమనిపిస్తుందయ్యా, నీకేమనిపిస్తుంది? రాజులు మరి ఎవరి దగ్గర మరి పన్నులు తీసుకుంటారు? ఎవరి దగ్గర పన్నులు తీసుకుంటారు? మన వారి పిల్లల దగ్గర, లేకపోతే అన్యుల దగ్గర, అంటే బయట వారి దగ్గరనా అని చెప్పేసి అక్కడ మరి యేసు ప్రభు వారు అడుగుతున్నారు. అడిగినప్పుడు వెంటనే
అక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా మరి పిల్లల దగ్గర ఎలా తీసుకుంటారు, అన్యుల దగ్గరే తీసుకుంటారు అని చెప్పినాడండి. అన్యుల దగ్గర తీసుకుంటారు అంటే దాని అర్థం ఏంటి అని మళ్ళీ యేసుప్రభు వారు ఏమంటారు అంటే, అలాగైతే కుమారులు స్వతంత్రులే అని చెప్తున్నాడండి. మరి ఆయన కానీ కుమారులు స్వతంత్రులే, మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడని మనం డీప్గా వెళ్దాం దీని సందర్భం గురించి. ఆయనను మనము వారికి అభ్యంతరము అంటే మనము కుమారులము, మనం ఎవరికి కుమారులము, దేవునికి కుమారులము కాబట్టి మనం దేవుని కుమారులమై ఉన్నాం కాబట్టి మనమైతే చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆయనను మనము వారికి అభ్యంతరము కలగకుండునట్టు నీవు వెళ్ళి ఎక్కడికి, సముద్రం, మరి డబ్బులు ఉన్నాయి తీసిల్లు, మరి యూదా ఇస్కరియోతు దగ్గర సంచిలో డబ్బులు ఉంటాయి కదా, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పట్లేదు. కానీ మరి సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడ గాలమెయ్యి, హల్లెలూయా, గాలమెయ్యి అంట. అలా కాదండి, జాగ్రత్తగా వినండి. గాలం వేసి మొట్టమొదట ఏ చేప వస్తుందో ఆ చేపని నోరు తెరిచి చూసినప్పుడు నీకు ఒక కాయిన్ వస్తుంది, ఆ శకమును నీకును నాకును కట్టమని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను ఫస్ట్ చదివాను, రెండోసారి దాని అర్థం ఏంటో చెప్పాను. అసలు ఇది ఏం జరుగుతుందండి ఇక్కడ అనేది నేను చాలా ఆలోచన చేశానండి. అస్సలు అర్థం కాలేదు. దేవా నువ్వేం చెప్తున్నావు ఇక్కడ, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు ఇందులో ఏం మర్మం ఉంది, టెంపుల్ ట్యాక్స్ ఏంటి, అసలు మరి వాళ్ళు వచ్చి అడగడం ఏంటి, కుమారులు స్వతంత్రులు అవ్వడం ఏంటి, ఉన్నది చూస్తే 4 వచనాలే, ఒక్కటి అర్థం కావట్లేదు. అసలు పీటర్కి ఫస్ట్ క్వశ్చన్ నాకు ఇది వచ్చిందండి. అసలు పీటర్ ట్యాక్స్ కట్టాలి అనుకుంటే మరి యేసు ప్రభు వారు కేవలం పీటర్కి మాత్రమే ఎందుకు ట్యాక్స్ కట్టాలి, మరి తనతో పాటుగా మరి పీటరు మాత్రమే వెంబడించలేదు కదా, ఈ పేతురు మాత్రమే యేసు ప్రభును వెంబడించలేదు కదా, మరి మిగతా 12 మంది కూడా వెంబడించారు కదా. హల్లెలూయా, మిగతా 12 మంది కూడా ఉన్నారు కదా, మరి వారికెందుకు మరి ట్యాక్స్ అయినా ఇక్కడ కట్టట్లేదు, కేవలం పేతురుకే ఎందుకు కడుతున్నాడు అనేది ఫస్ట్ ప్రశ్న నాకు వచ్చిందని అక్కడితో ఆరంభించింది. దీన్ని చదవడం మొదలు పెట్టాను, అడుగుతూనే ఉన్నాను, నాకే జవాబు రాలేదు. కానీ అలాగే వదిలేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. మరి దేవా దీని అర్థం ఏంటి, మరి ఒక్క పీటర్కి ఎందుకు కట్టావు, మిగతా వాళ్ళకి ఎందుకు కట్టలేవు, అదండి నా ప్రశ్న. ఈరోజు అది కూడా మీ ప్రశ్నగా చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి జవాబిచ్చును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత చూస్తే మరి నేను ఆలోచన చేశాను, ఇక్కడ పీటర్ అనే వ్యక్తి ఎవరై ఉన్నారంటే ఆయన చేపలు పట్టే వ్యక్తి. ఆయన ఏం వేస్తాడండి, వల వేస్తాడు. హల్లెలూయా, అతను వల వేసి ఎన్నో చేపలను పట్టి మరి ఆ చేపలు అమ్మిన డబ్బులతో తను మరి భోజనము తన ఉపాధి అనేది జరిగేదండి. మరి తన వలను విడిచిపెట్టి మరి దేవునిలోకి వచ్చాడు, దేవునితో నడిచాడు. హల్లెలూయా, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మరి మిగతా వాళ్ళు కూడా చేపలు పట్టిన వారు కొంతమంది ఉన్నారు, మరి వేరే పనుల నుండి వచ్చిన వారు ఉన్నారు. మరి ఇక్కడ పేతురే ఎందుకు అని చెప్పేసి నా ప్రశ్న అండి. ఈరోజు నేనేమంటున్నానంటే, ఈరోజు నేను అన్ని ప్రశ్నలు ఇస్తాను, జవాబులు మాత్రం ఆత్మదేవుడే మీకు ఇచ్చును గాక అని చెప్పేసి నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను అడిగాను, ప్రభా ఎందుకు దేవా అని అన్నప్పుడు అప్పుడు పీటర్ విషయంలో జరుగుతున్న సంఘటన ఏంటి అంటే, మరి పీటర్కి దేవుడు ఒక అధికారం ఇచ్చిన్నాడు. ఏమిచ్చాడు తెలుసా, పరలోకపు తాళం చెల్లిచ్చాడు. నేను అడిగాను, వీరిద్దరి మధ్యలో జరుగుతున్న ఈ చిన్న సందర్భంలో ఏముంది అంటే, పేతురు గారికి ఆల్రెడీ పరలోకపు తాళం చెల్లిచ్చేశాడు. అంటే సంఘం అనే పునాది నీ మీదనే కడతాను, అంటే నీవనే బండమైన నేను సంఘాన్ని కడతాను, అంటే మందిరాన్ని కడతాను, నిన్నే ఒక సంఘంగా చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఎంతో గొప్ప దీవెన, ఎంతో గొప్ప హై కాలింగ్, అండ్ హీ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద 12 అని కూడా మనకు తెలుసండి. ఎందుకంటే అపోస్తల కార్యంలో కూడా అందరి మీద ఆత్మ వాలినప్పుడు మరి పేతురు గారు మొట్టమొదటిగా నిలబడ్డాడు. ఎందుకు తెలుసా అండి, అందరికంటే ధైర్యవంతుడని కాదు, అందరికంటే గొప్పవాడని కాదు, కానీ యేసు ప్రభు వారు 12 మందిలో ఈయనని మేలుగా ఎంచుకున్నాడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తనకి పరలోకపు తాళపు చెవులు కూడా ఇచ్చి ఉన్నాడు. మరి సంఘం అనే పునాది ఆయన దగ్గర నుండే ఆరంభించబడేలాగా దేవాది దేవుడు పేతురుని ఎన్నుకున్నాడండి. అందు నిమిత్తమే ఇక్కడ మాట్లాడుతున్నాడేమో, మందిరం యొక్క అసలు వీళ్ళే మందిరంగా ఉన్నారు, వీళ్ళు దేవుని బిడ్డలై ఉన్నారు. నేను అనుకుంటున్నాను యేసు ప్రభు తర్వాత ఎవరు అంటే పేతురు. అంటే నేనేమంటున్నానంటే వాక్యానికి విరుద్ధంగా నేను వెళ్ళట్లేదండి, కానీ ఈ 4 సందర్భంలో 4 వచనాల్లో ఉన్న సందర్భాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. కొన్ని నాకు దేవుడు బోధించిన సత్యాల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ అసలు టెంపుల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరత అసలు వీళ్ళిద్దరికీ లేదు, ఎందుకంటే యేసు ప్రభు కట్టాల్సిన అవసరం లేదు. కానీ భూమి మీద ఉన్నాడు కాబట్టి, భూమిలోనే జీవిస్తున్నాడు కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఈ లోకానుసారమైన జీవితం జీవించాలి. ఆయన 30 సంవత్సరాలు అదే చేశాడు, 3.5 సంవత్సరాలు కూడా ఆ రీతిగానే లోబడుతున్నాడండి. మరి మనుషులమైన మనమెంత వారము, మనం కూడా ఈ లోకంలో ఉన్నాము. మరి దేవుని చేతను గొప్ప అభిషక్తుడిగా పిలువబడినను, దేవుని చేతను గొప్ప ఆరాధికుడిగా పిలువబడినను, మరి నీ జాబ్ అంతా నువ్వు విడిచిపెట్టి హల్లెలూయా పేతురులాగా దేవుడు విడిచిపెట్టి
విడిచిపెట్టమంటే నువ్వు విడిచిపెట్టి వచ్చి దేవుని సేవలో నిలబడినప్పుడు ఖచ్చితంగా లోకం అనేది మనలో ఉంటుందా అంటే ఉంటుందండి. మనలో లోకం అని కాదు, కానీ మనం లోకంలో ఉన్నాము. మనకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అది ఒక్క ఎత్తైతే మనకు కూడా మరి ఖర్చులు ఉంటాయి. మనం కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, మనం కూడా ఆ ట్యాక్స్ కట్టాలి, ఈ ట్యాక్స్ కట్టాలి. ఈ మధ్యలో మోడీ గవర్నమెంట్ అంటే ఆ చర్చస్ నుండి వచ్చిన దానికి కూడా ఏంటో జిఎస్టీలు కట్టాలని ఏంటంటో చెప్తున్నారు కదండి. మరి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనాను ఉచితంగా పొందుకుంటే మీ ఉచితంగా ఇచ్చేదను అని చెప్పేసి మనం సేవకులం మాట్లాడాలండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజమే, ఇది సేవకులకు మాత్రమే కాదు, కానీ మరి నిజమే సేవకులకి కొంతమంది ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని ఆలోచించే వాళ్ళకు కూడా కొంచెం జవాబు ఈరోజు వస్తుందని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి ఇంత గొప్ప వ్యక్తి అయిన పేతురుకి మరి ఈ దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? మనము వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు కాబట్టి పోయి కట్టేసాం. లెక్క ప్రకారం మనం కట్టనక్కర్లేదు. హల్లెలూయా, మనం కట్టనక్కర్లేదు. అవును, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో మనకు ఖర్చులు ఉంటాయి కదండి. ఒక సేవకుడు ఎప్పుడు నాకు చెప్పేవాడు ఏంటంటే సువార్త ప్రకటించడం ఉచితమే, సువార్త మనం ప్రకటించాలంటే ఉచితమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను దేవుని సువార్త మీకు చెప్తున్నాను, మీరు నాకేమని ఇస్తున్నారంటే ఏమి ఇవ్వట్లే. నేను ఉచితంగానే మీకు చెప్తున్నాను, మీరు ఉచితంగానే కూర్చొని వింటున్నారు. ఏమో మీరు కేబుల్ బిల్ కట్టుకున్నారేమో, నాకు తెలియదు ఆ విషయం. కానీ నేనేమంటున్నానంటే, కానీ నేను ఇక్కడ వచ్చి నిలబడడానికి నాకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు భరించేవాడు ఆయన మాత్రమే. ఇక్కడ పేతురు విషయంలో కూడా పేతురు అక్కడ ఉండాలి అన్న, ఆ ఏరియాలో అంటే ఆ ఊర్లో ఉండాలన్నా, అక్కడికి వచ్చిన వాళ్ళు ఆయనని శిక్షించకుండా ఉండాలకుండా మరి జైలు పాలు చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ సమయంలో ఆ పన్ను అనేది కట్టాలి. కాబట్టి మరి పేతురు దగ్గర ఏముందండి? చిల్లి గవ్వ కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది? ఉండదు. ఆయన పని వదిలేస్తాడు కాబట్టి, ఆయన దగ్గర ఏమీ లేదు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇక్కడ పేతురు గారికి యేసు ప్రభు వారు కట్టి ఉంటారు. మరి మిగతా వాళ్ళకు కూడా కట్టాలి కదా, మిగతా వాళ్ళు కూడా అన్ని విడిచిపెట్టి వచ్చారు కదా అంటే నిజమే, వాళ్ళకు కూడా కట్టాలి. మరి ఇక్కడ ఎందుకు కట్టలేదో నాకు తెలియదండి. అందుకే నేను అన్ని ప్రశ్నలు ఇస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మరి నేను మాత్రమే కాదు కదా దేవుని బిడ్డని, మీరు కూడా దేవుని బిడ్డలే ఉన్నారు. కాబట్టి ఈ ప్రశ్నలకి దేవుడు జవాబిస్తుండగా దేవాది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి తర్వాత చూస్తే నేను అన్నాను, ప్రభా పేతురు అలా వదిలేశాడు, మళ్ళీ ఎందుకు సముద్రం దగ్గరికి వెళ్ళమంటున్నావు అని చెప్పేసి అన్నాను. చూడండి, ఎంతో మంది మనం ఏం చేస్తామంటే ఇటు పరిచర్యలో కంప్లీట్గా వచ్చిన తర్వాత మరి మనకు ఆ ఖర్చులు వెళ్ళకపోతే అప్పుల పాలై దేవుని పరిచర్యలో మనం అప్పు చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవా ఆ మొదటి స్థితికి వెళ్ళిపోతాం. నేను పరిచర్య అయితే మానేయను, కానీ నైనా ప్రభా మరి ఆ జాబో ఏ జాబో చేస్తాం దేవా, అలాంటప్పుడైనా కనీసం నీ పని కోసమే, మా కోసం కాదు అని చెప్పేసి ఎంతో మంది నిరుత్సాహపడే వాళ్ళు ఉన్నారు. పాపం ఎంతో మంది సేవకులను నేను చూశాను, సేవకురాలను చూశాను, మరలా మొదటి స్థితికి వెళ్తున్నారంటే పాపంలో కాదండి, బయట ఏదో వేరే లోకానుసరమైన జీవితాలకి కాదు, కానీ మరి పని చేయడానికి వెళ్తూ కుటుంబ బాధ్యతలే కావచ్చు, సంఘ బాధ్యతలే కావచ్చు, మరి కావాలి కదండి కనీస అవసరతల కోసం. అంటే దేవుడు నమ్మదగిన దేవుడే, కానీ ఒక్కొక్కసారి ఆ సందర్భంలో మనం ఆ లేమిని అనుభవించినప్పుడు మనకేం చేయాలో తెలియక మనం నిజంగానే సంపూర్ణ పిలుపుకి పిలువబడ్డామా అని ఒక అనుమానం వచ్చినప్పుడు మనం అలాంటి పరుగులు అంటే అలాంటి వెనకడుగులు వేస్తున్నాము. తెలియకుండానే ఆ జాబులు మనం చేయడానికి మరి పూనుకుంటున్నాం. చేయడం తప్పైతే కాదు, పాపం అంతా కన్నా కాదు, దేవుడైతే మనల్ని శిక్షించడండి. కాకపోతే ఏంటంటే మనకు ఏర్పాటు చేసిన ప్రణాళిక అనేది మనం కొద్దిగా మిస్ అవుతాం. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఉన్నతమైన ప్రణాళికలో మనం అతి త్వరగా వెళ్ళలేకపోతాం. దానివల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది, కానీ ఇంకేం లేదండి. ఎందుకంటే దేవుడు కరుణించే దేవుడు, రక్షించే దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఇక్కడ పేతురుకి ఏం చెప్తున్నాడంటే మరి యేసు ప్రభువే వారే తీసి ఇవ్వచ్చు, కానీ ఆయనని వెనక్కి పంపుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఎక్కడికి పంపుతున్నాడంటే ఏ సముద్రానికి నుండి ఆయన వచ్చాడో ఆ సముద్రానికే పంపుతున్నాడు. అంటే ఎక్కడైతే చేపలు పట్టాడో అక్కడికే పంపుతున్నాడు. కానీ ఇక్కడ ఒక మాట, చక్కటి మాట ఉంది. చక్కటి మాట ఏంటంటే నువ్వు వల ఏమనలేదండి. చూడు ఏమేమంటున్నాడంటే హుక్ అంటే మన దాన్ని గాను అంటారు. హల్లెలూయా. గాను ఏమంటున్నారు, అది వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కేవలం ఒక్కటే, గాలము అంట. హల్లెలూయా. సారీ అండి, గాలమును వేయమంటున్నాడు. ఆ గాలమును వేసినప్పుడు ఒకే ఒక చేప పడుతుందటండి. చూడండి, ఆయన పేతురు గారు చాలా గొప్ప మేధావి. దేంట్లో మరి చేపలు పట్టడంలో బాగా జ్ఞానవంతుడు. మరి ఆయనకి తెలిసి ఏ చేప ఎలా వస్తుందని, ఎక్కడ వలేస్తే వస్తుందో కూడా తెలిసిన వాడే. కాబట్టి మరి ఇక్కడ ఒక చేపకి మరి కావలసిన గాలం వేయడానికి కూడా ఆయనకి జ్ఞానం ఉంది. కాబట్టి అలా ఫస్ట్ చేప ఏది వస్తుందో దానిలోకి వెళ్ళి నువ్వు తీసుకురా, దానిలో నోట్లో ఉన్న కాయిన్ని తీసుకురా అని చెప్పినప్పుడు మరి ఆయన వెళ్ళాడు, అలాగే తీసుకొచ్చాడండి. నేనేమంటున్నానంటే ఇక్కడ
నిజం చెప్పాలంటే చేప అనేది దేనికోసం ఉన్నది అంటే మనం తినడానికి, మనం భుజించడానికి అని ఉందండి. మరి కాయిన్ అనేది మరి అక్కడ ఎక్కడ ఉంది? ఆ బిల్ల అంటే ఆ శకము అనేది దేంట్లో ఉంది? అక్కడ ఆ చేప నోట్లో ఉందంట. హల్లెలూయా. దీనికి సంబంధించిన మరి నేను కొన్ని మెసేజెస్ విన్నాను, ఎంతోమంది మర్మాలు చెప్పారు, ఏంటేంటో మర్మాలు చెప్పారు. అవి కూడా నిజమండి, కాదనట్లేదు. కానీ ఒక చిన్న బిడ్డగా దేవుల్లో చిన్నదానిగా నేను మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో నిజం చెప్పాలంటే అక్కడ చూస్తే వల వేస్తే వచ్చే చేపలు అన్నీ వస్తాయి, చాలా వస్తాయి. మరి ఆ చాలా వచ్చినవి అమ్మితే వచ్చే డబ్బు ఎంతో, ఆ ఒక్క చేపలో నోట్లోకి వెళ్ళి వచ్చిన కాయిన్ నుండి వచ్చిన డబ్బులు అది సమానమో మరి ఇంకంతకంటే ఎక్కువగానో వచ్చిందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి దినము చేపలు పడితే పేతురు గారికి వచ్చిన, హల్లెలూయా, పేతురు గారికి వచ్చిన డబ్బులు నెలంతా మరి ఆ వృత్తి చేసినప్పుడు వచ్చిన డబ్బుల్లో కొద్ది కొద్దిగా దాచిపెట్టి కొన్ని ఖర్చులు పెట్టి అది ఆయన ట్యాక్స్గా ఇచ్చి ఉంటాడేమో పేతురు గారు. కానీ ఇక్కడ ఒకే రోజు ఒకే క్షణంలో అలా వెళ్ళి అలా ఒక గాలం వేసి ఒక్క చేపను అలా తీసి మరి ఆ చేప నోట్ల నుండి వచ్చిన ఆ చిన్న కాయిన్తో తనది యేసుప్రభు వారిది ఇద్దరి పన్ను చెల్లించడం జరిగిందండి. చూడండి, కష్టార్జితాన్ని దీవించే దేవుడు మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, పువ్వు చూడండి మా కష్టపడదు వడకదు అని కూడా మాట్లాడుతున్న దేవుడమ్మా. ఇదిగో దేవుడైతే మనల్ని కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదమ్మా. కానీ నీకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది. నీకు నిజంగా సంపూర్ణమైన పిలుపు ఉంటే ఇది నువ్వు పట్టుకొని నిలబడు. ఇదిగో పేతురు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. సముద్రంలోకి వెళ్ళాడు అంటే మనం ఈ లోకంలోనే ఉన్నామమ్మా. ఇదిగో ఆ చేప ఏంటో మనకి తెలియదు, కానీ దేవుణ్ణి అడుగు. నేను చెప్పలేను, నేను ఆల్రెడీ అందుకని ఈరోజు అన్ని ప్రశ్నలు ఇస్తున్నాను, సత్యాలు సమాధానాలు నేను ఇవ్వట్లేదు, కానీ ఈరోజు ప్రశ్నలు ఇస్తున్నాను. ఎందుకంటే ఆత్మ దేవుడు, సత్యస్వరూపైన ఆత్మ మనల్ని ఏలుతున్న దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనం వెనుదిరగాల్సిన అవసరం లేదు. ఆయన పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మనం ప్రయాణం చేయవలసిన బాధ్యత మనకు ఉందండి. అందుకోసమేనేమో మత్తయి సువార్త 6-7 అధ్యాయాలు చూసినప్పుడు కూడా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఒక్కసారి చూడండి, ఏమంటారు, ఆకాశ పక్షులు చూడండి, అవి కష్టపడవు, హల్లెలూయా, అవి విత్తవు కోయమని మాట్లాడుతున్నాడు. అయినను వారికి ఆహారము నేను ఇవ్వట్లేదా అంటున్నాడండి. నిజమే. ఇక్కడ మెయిన్గా 6వ అధ్యాయం 5వ అధ్యాయం అంటే మత్తయి సువార్త 5, 6, 7 వచనాల్లో అది మెయిన్గా కొండ మీద ప్రసంగం. నిజం చెప్పాలంటే అది శిష్యులకు మాత్రమే, అంటే నీకు నాకు మాత్రమే. హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనకు మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి. అంటే దేవుడు పని చేయొద్దంటున్నాడా అని నేను చెప్పట్లేదండి. మరి నేను కేవలం మరి సంపూర్ణ పిలుపు కలిగిన వారు మరి ఏ రీతిగా వారు సంఘం కోసం నిలబడుతూ దివారాత్రులు మొరపెడుతూ దివారాత్రులు నిలబడి మరి లేజినెస్ కాదండి, బద్ధకం కాదండి. దయచేసి విశ్వాసులారా గ్రహించండి. మేమేమి అంటే దేవుని బిడ్డలు ఏమి పని లేని వారు కాదు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ గతాన్ని చూసినప్పుడు వారు ఎన్నో గొప్ప జాబులు చేయవలసిన జాబులు ఎన్నో వదులుకొని చేయాల్సినవన్నీ కూడా వదులుకొని వారికి ఉన్న జ్ఞానాన్ని వ్యర్థం అనుకొని మరి కేవలం దేవుని సేవ కోసం సమర్పించుకున్న బిడ్డలని బలపరచడానికి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. కేవలం ఈ 4 వచనాలు నేను కేవలం వారి కోసమే మాట్లాడుతున్నాను. మీరు కూడా వినాలని నేను ఈరోజు బ్రతిమలాడుతున్నాను. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు చాలా మంది, కొంతమంది నిజమే దేవుడి సేవలో ఎదిగినప్పుడు, హల్లెలూయా, ఎదుగుతున్నప్పుడు దేవుడు వాళ్ళని సమృద్ధిలోకి నడిపిస్తాడు, దేవుడిని వాళ్ళని ఎదిగింపజేస్తాడు. వారు నిన్నటి దినమున మరి ఒక్క పూట కూడా తినని పరిస్థితుల్లో మరి సైకిళ్ళ మీద ప్రయాణం చేసిన పరిస్థితుల్లో సువార్త చెప్పిన వారే కావచ్చు. ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి అత్యధికమైన స్థానంలోకి వారు వెళ్ళినప్పుడు, మనుషులుగా వారు నిలబడుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు, వారి సంఘాలు విస్తరించబడినప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ అలాంటి సంఘం వైపు మీరు మరి ఏ ఉద్దేశాలతో చూస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజు ప్రశ్నిస్తున్నానమ్మా, దేవుని ఆత్మతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి వారి గతాన్ని కూడా చూడమ్మా, వారి ముందు వారి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడు. వారు ఒక స్థితి నుండి వచ్చిన వారు దేవుని చేత హెచ్చించబడిన వారే అమ్మా, మర్చిపోదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు పోషించుకోవడానికి సమర్థత కలిగిన దేవుడు. నేను ఆ మాట కూడా మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా అండి, ఒక వచనం క్లియర్గా రాయబడుతుంది. ఏంటి అంటే, నేను అడిగాను ఒక రోజు, ప్రభా ఏంటి నాయన మరి మమ్మల్ని మేము లేజీ అనుకోవాలా? ఇదిగో సరే ఫుల్ టైం పరిచర్య, ఫుల్ సంఘం వచ్చినప్పుడు హల్లెలూయా జాగ్రత్తగా పెద్ద సంఘమే వచ్చింది. అప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వారికి సంబంధించిన పరిస్థితులు చూసుకోవడానికి అదే సరిపోతుంది. 24 గంటల సమయం అసలు సరిపోదు కదండి. మరి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు జాబ్ చేయకపోవడం అనేది బాగుంటుంది కదా దేవా. మరి చిన్న బిడ్డలము చిన్నగా మేము అడుగులు వేస్తున్నప్పుడు, ఇప్పుడే మమ్మల్ని సంపూర్ణ సేవ అని పిలిచినప్పుడు, మరి సంపూర్ణమైన సేవలోకి మేము రావాలి అంటే
నిలబడాలి అంటే ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది కదా దేవా, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు, మరి ప్రతిరోజు అందరికీ పని ఉండదు. నా మట్టికి నేను కూడా ఒప్పుకుంటాను, నేను ప్రతిరోజు బిజీ కాదండి దేవుని పనిలో. కాకపోతే ఏంటంటే నన్ను నేను బిజీ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎక్కడ మా లోకానుసారమైన పనులకు కాదు, లోకానుసారమైన రీతికి కాదు, కానీ ఇదిగో దేవునిలో బిజీ చేసుకోవడానికి ఇష్టపడతాను. నేను దేవుని అడుగుతాను, దేవా నువ్వు నిజంగా నన్ను సంపూర్ణ పరిచర్యకు నువ్వు పిలిచి ఉంటే నన్ను ప్రతి దినం బిజీ చేయదేవా, నన్ను ప్రతి క్షణం బిజీ చేయదేవా అని నేను అడుగుతాను. కానీ దేవుడు అలా కాదమ్మా. దేవుడు మనకి రెస్ట్ ఇవ్వాలనుకుంటాడు, మనల్ని నడిపించాలనుకుంటాడు. అవును, సేవ విస్తరించిన తర్వాత ఆ రెస్ట్ అనేది మనకు ఉండకపోవచ్చు, కానీ అయినను దేవునిలో మనం రెస్ట్ తీసుకోవాల్సిన వారుగా ఉన్నామండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను వాక్యం ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడ ముగిస్తున్నాను అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఏ పిలుపులో ఉన్నావో ఆ పిలుపులో నువ్వు ఉంచున్నావా? ఆ పిలుపు నుండి ఇదిగో మరి పేతురు అయితే మరి ఆల్రెడీ ఇవన్నీ చూసి అనుభవించిన తర్వాత కూడా మరి పేతురు గారు ఏం చేశారు తెలుసా అండి? మరలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యేసుప్రభు వారు. ఇది యేసుప్రభు వారు జీవిస్తున్న సమయంలో జరిగిన సంఘటన. అక్కడ ఆయనకి అన్నీ తెలుసు. ఇదిగో గ్రహించాడు. ఇదిగో పేతురు గారి పన్నుని ఏ రీతిగా దేవుడు కట్టాడు, అంత గొప్ప అద్భుతం చూశాడు. ఆయనను నెక్స్ట్ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక వచనం ఉంటుంది, 19వ అధ్యాయము 26, 27 వచనాలు చూసినప్పుడు అక్కడ మరి ఒక ధనవంతుడు వస్తాడంట అండి. హల్లెలూయా. ఆ ధనవంతుడు వచ్చినప్పుడు మరి అక్కడ ఆ ధనవంతుడిని యేసుప్రభు వారు అంటారంట, నీ ధనం అంతా విడిచిపెట్టేసి నన్ను వెంబడించు, అప్పుడు నీకు సమాధానం ఉంటుంది, అప్పుడు నీకు పరలోక రాజ్యం వస్తుంది అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు అక్కడ చుట్టూ ఉన్న శిష్యులతో, ఇదిగో ధనవంతుడు అనేవాడు ఇదిగో దేవుని రాజ్యాలకి రావడం చాలా కష్టము. మరి సూది బెంచములోనికి ఒక క్యామెల్ని అంటే ఒక ఒంటైనా పోతుందేమో, కానీ మరి ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నప్పుడు అప్పుడు శిష్యులు అడుగుతారు. శిష్యులు కాదండి, పేతురే అడుగుతాడు. అక్కడ ఏమడుగుతాడు తెలుసా? అదే అట్లాంటప్పుడు ఎవరు వస్తారు అంటే అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం అంటాడు. అవును, ఆ సందర్భంలో ఒక సత్యం ఉంది. ఏంటి అంటే ఇది వీళ్ళు రాలేరు, ఆ డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, డబ్బులు లేని వాళ్ళు కాదు, కానీ దేవుని ఆత్మ వలనే దేవుని కార్యాలు జరిగినప్పుడు మాత్రమే వారు రక్షణలోకి వస్తారు. ఇలా అలా ఏదో బయట చూసి మరి వీళ్ళని చూసి కాదు, కానీ దేవుని ఆత్మ కార్యములు జరిగినప్పుడే మరి వాళ్ళు దేవునిలోకి వస్తారు, రక్షణ పొందుకుంటారని అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు. అప్పుడు హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. అప్పుడు 26వ వచనంలో చదువుతున్నానండి. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. అప్పుడు పేతురు అంట, చూడండి 27వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. ఏమంటున్నాడంటే, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. చూడండి పేతురుకు వచ్చిన ధైర్యం చూడండి. ఇక్కడ ముందు అధ్యాయంలోనే అంటే మేబీ ఒక 2 రోజుల ముందో 4 రోజుల ముందో మరి మనకి తెలియదు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన ట్యాక్స్ అంతా ఆయన కట్టేశాడు, అద్భుతమైన రీతిగా కట్టేశాడండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మళ్ళీ అడుగుతున్నాడు, ప్రభా మేమైతే చూడండి ఇక్కడ మనిషికి ఆశ ఉంటుంది. మరి ఆ ధనవంతుడి లాగా మరి అక్కడ అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడిగాడండి పేతురు గారు. ఆయన తప్పు లేదు, కానీ చూడండి ఈయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆయన ప్రశ్న, ఇదిగో మరి ఆ ధనవంతుడు అయితే రాలేడు కరెక్టే, మరి మేమైతే అన్నీ ఇప్పుడు నువ్వు ఆయన వదిలిపెట్టమంటే ఆయన వదిలిపెట్టలేదు, కానీ మేమైతే నువ్వు అడగంగానే మాకు సంబంధించింది అంతా కూడా మేము వదిలేసి వచ్చేసాం కదయ్యా, మరి మాకేమో దొరుకుతుంది అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఆల్రెడీ రక్షణ దొరుకుతుందని సత్యం ఆయనకి తెలుసు, ఆయనను అడుగుతున్నాడు అక్కడ ఎవరు? పేతురు గారు. అప్పుడు యేసు ప్రభు వారు ఎంత చక్కటి మాట అంటాడంటే, జాగ్రత్తగా వినండి. ఇది శిష్యులందరికీ మాత్రమే కాదు, సేవకులుగా మీరు నిలబడుతున్నారేమో, నిజంగా నేను ఈరోజు బలపరుస్తున్నాను మిమ్మల్ని మీ సేవలో మీరు పడిపోయారేమో, లేకపోతే అప్పులు పాలైపోయారేమో, మరి ఈ సేవ ఎలా సాగించాలి, కానుకలు కూడా రావట్లేదని మీరు బాధపడుతున్నారేమో. అంటే కానుకలు మీ స్వార్థం కోసం కాదు, కానీ ఆ పరిచర్యని కొనసాగించడానికి మరి మీకు ఇచ్చిన బిడ్డల్ని మీరు చూసుకోవాలి అంటే మరి కనీసం కావాలి కదండి. నేను ఒప్పుకుంటాను. కాబట్టి మరి దేవాది దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనల్ని బలపరుస్తున్నాడు, మిమ్మల్నే కాదు నన్ను కూడా బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నానండి. ఇదిగో అప్పుడు యేసు ఏమంటున్నాడు తెలుసా? వారితో ఇట్లను, ప్రపంచ పునరుత్థానమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసనులై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసనులై ఇజ్రాయేల్ 12 గోత్రముల వారిని తీర్పు తీర్చెదరు అని చెప్తున్నాడు. ఎంతో గొప్ప ధన్యత, భాగ్యము 12 మంది శిష్యులకి ఇక్కడ ఇవ్వబోతున్నాడు. ఏంటంటే 12 సింహాసనాలు వేయబడట, ఆ సింహాసనాల మీద మీరే 12 మంది కూర్చొని మరి మీరు తీర్పు ఎవరికి? ఆ ఇజ్రాయలైట్స్ లో ఉన్న 12 మంది గోత్రాలకి మీరే తీర్పు తీర్చెదరని చెప్పేసి ఒక అధికారము పరలోకంలో ఇవ్వబడుతుంది అని చెప్తూ ఇంకో మాట కూడా చెప్తున్నాడండి. జాగ్రత్తగా వినండి. 29వ వచనం. నాకు తెలుసు మీకు ఆల్రెడీ తెలిసిన వచనమే, కానీ ఆత్మదేవుడు ఈరోజు మనల్ని ఇంకనూ బలపరచును గాక. నా నామము నిమిత్తము, చూడండి నా నామము నిమిత్తము, ఎవరి నామం అండి? యేసు అనే నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను,
పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదియు కాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడిపటి వారు అనేకులు మొదటి వారగుదురు. చూడండి, ఇక్కడ ఈ 29వ వచనంలో ఉన్న సత్యాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇదిగోండి మరి మనం వదిలిపెట్టలేదా దేవుని పరిచర్య కోసము? నువ్వు నేను మన కుటుంబాలని వదిలిపెట్టలేదా? మనము నిజంగా అన్య కుటుంబం నుండి వచ్చిన వారైతే మన వారందరినీ, మన రక్త సంబంధికుల్ని కాదనుకొని వారు మనల్ని చీపు అన్నా కానీ దేవుడు ఉంటే చాలనుకొని మనం వారిని, మన అక్కల్ని, మన అన్నల్ని, మన తమ్ముల్ని అందరినీ మనం విడిచి వచ్చామా లేదా? హల్లెలూయా. ఆ లిస్టులో నువ్వు ఉన్నావా తమ్ముడా? ఆ లిస్టులో నువ్వు ఉన్నావా సేవకుడా, సేవకురాలా? ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి, ఇంకా తండ్రినైనను తల్లినైనను అంట, ఇదిగో పిల్లల్ని కూడా విడిచిపెట్టిన వారికి మరి ఇంకా నువ్వు చూడండి, భూమినైనను ఇండ్లనైనను. హల్లెలూయా. ఇది మనం గ్రహించాలా? మనం ఇవన్నీ చూసుకుంటాం, ఇవన్నీ గ్రహిస్తాం, ఈ 2 మాటలు మనము మర్చిపోతాము. నిజమే, ఈరోజు ఆత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో విశ్వాసులారా, ఇదిగో మీ కానుకలు వ్యర్థంగా ఇస్తాను అనుకుంటున్నారేమో విశ్వాసులారా, మీతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఏంటి అంటే, భూమినైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు. ఎందులో 100 రెట్లు అండి? అన్నదమ్ములను పొందుకుంటాడంట, ఇదిగో అక్క చెల్లెల్ని పొందుకుంటాడంట, ఇదిగో అంటే ఆత్మీయంగా అండి. మరి శారీరకమైన వారిని విడిచిపెట్టినప్పుడు ఆత్మ సంబంధమైన అన్నదమ్ములను, ఆత్మీయులను మనం పొందుకుంటున్నాం. తల్లిదండ్రులను పొందుకుంటున్నాం. పొందుకోవట్లేదా? పొందుకున్నామండి. హల్లెలూయా. ఆల్రెడీ పొందుకున్నాం, ఇంకా పొందుకుంటున్నాం. అది 100 దాటలేదేమో, కానీ 100 దాటుతుంది, దాటి ఉంటుంది కూడా. కొంతమంది ఆల్రెడీ 1000 మందిని పొందుకుని ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో సేవకులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భూములనైనను ఇండ్లనైనను నువ్వు నిజంగా వదులుకొని ఉంటే, ప్రైజ్ ద లార్డ్, దేవుని నిమిత్తము నీ తల్లిదండ్రుల ఆస్తిని కానీ నువ్వు కాదనుకుని వచ్చుంటే దేవుడు 100 అంతలుగా, నువ్వెంత వదిలిపెట్టొచ్చావా 100 అంతలుగా ఇస్తానని మాట్లాడుతున్నాడు. అది కూడా ఈ భూమి మీదనే, పరలోకం గురించి కాదు. పరలోకంలో ఆయన మన కోసం సిద్ధపరుస్తున్న ఇండ్ల గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇంకా ఇదియో కాక అని ఇక్కడ మాట్లాడుతూ భూమి మీద 100 అంతల పంట అనేది దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడమ్మా. ఈ రోజు నేను మీతో మిమ్మల్ని బలపరచాలనుకున్న మాట ఏంటంటే, మనం విడవబడిన వారం కాదు, విడిచిపెట్టబడిన వారము కాదు, కానీ దేవుని చేత పట్టబడిన వారు. అందుకోసమే ఇక్కడ పేతురుకి ట్యాక్స్ కట్టడం మాత్రమే కాదు, ఎందుకంటే అసలు టెంపుల్ ట్యాక్స్ అటండి, అది మందిరానికి, అసలు మందిర అధికారమే ఇచ్చేశాడు. మందిరానికి సంబంధించిన అధికారమే పేతురు గారికి ఇచ్చాడు. ఆయనే యజమానుడు. మరి రాజుల పిల్లలు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు, స్వతంత్రులే. ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, ఇక్కడ పేతురు గారు ప్రత్యేకమైన వ్యక్తి అన్నాడు. వీళ్ళిద్దరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ లోక సంబంధమైన విధానంలో కూడా మనం ఉన్నాము కాబట్టి మన జీవితంలో కూడా ఈ లోక సంబంధమైన విధానంలో మనం ముందుకు సాగాలంటే దేవుడు పేతురు విషయంలో చేసినట్టుగా మన విషయంలో కూడా చేస్తాడు. నువ్వు దయచేసి వలలు పట్టడానికి వెళ్ళకు, కానీ ఆ దేవాది దేవుడు ఎక్కడ నిన్ను హుక్కు పెట్టమన్నాడు, ఎక్కడ నిన్ను గాలాన్ని ఏమంటున్నాడు అంటే, నీ ప్రార్థన అనే గాలం, ఇదిగో నువ్వు బలపరిచే, నువ్వు నిలబడడం, దేవుని రాజ్యంని మొదట వెతుకు అని చెప్తున్న ఆ 5వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పలికిన మాటలు, ఆయన రాజ్యాన్ని ఆయన కోసం వెంబడించబడినప్పుడు కేవలం అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రులు మాత్రమే కాదమ్మా, ఆత్మీయ బిడ్డల్ని మాత్రమే కాదు, నువ్వు ఎవరిని పొందుకుంటావో తెలుసా? ఈ దేన్ని పొందుకుంటావో తెలుసా? ఇండ్లని కూడా. అదేనండి దేవుడు ఇప్పుడు సంఘాలను విస్తరించి వాళ్ళకి ఇస్తుంది. ఒప్పుకుంటాను, అలా పెరిగిన వాళ్ళు మరి కొంతమంది మరి ఆ గర్వం, అహంకారాన్ని బట్టి మరి తగ్గిపోతున్నారేమో, పడిపోతున్నారేమో, అది మన పోర్షన్ కాదు. కానీ మనం దేవునికి అక్కడ కూడా నమ్మకంగా ఉండాలండి. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమేనాయన, ఈ 4 వచనంలో ఉన్న గొప్ప సత్యాలు మాకు ఈరోజు బోధించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మమ్మల్ని ఇంకనూ నేర్పించమని అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.